ఖమ్మం జిల్లాలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కళాశాల పాత కలెక్టర్ కార్యాలయంలో తాత్కాలికంగా 7 ఎకరాలు ఏర్పాటు చేస్తామని, ఆ స్థలం సరిపోవడం లేదని, అదేవిధంగా భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేయాలని రఘునాథ మండలంలో ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. ఈ నెల 7వ తేదీన ఆరోగ్య శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ మెడికల్ కాలేజీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అందుకే నాకు ప్రొసీజర్ తెలియదు. నేను వెరైటీ స్టోర్లో ఉన్నా బట్ 6 కోట్లు డ్యూ ఉన్నా సార్. బాయ్స్ హాస్టల్స్ కావచ్చు, స్పోర్ట్స్ ప్లేస్ కావచ్చు, ల్యాబులు కావచ్చు, అవసరమైతే రేపు పీజీకి సంబంధించినటువంటి అకామిడేషన్ కూడా కావాలంటే ఇప్పుడే నిర్మాణంలోనే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పాత కలెక్టరేట్ కేవలం 7 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి. అప్పటికప్పుడు మనం కొత్త కలెక్టరేట్ కట్టుకున్నాం కాబట్టి ఖాళీగా ఉందని అకామిడేషన్ కోసం అందులో ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని విశాలమైనటువంటి ప్రాంతంలో విశ్వవిద్యాలయంగా కనపడాలి. మెడికల్ కాలేజీ అంటే మనం కాకతీయ మెడికల్ కాలేజీ చూసాం, అదేవిధంగా ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీ, అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా కావాలంటే సుమారు 40 ఎకరాలు కావాలని చెప్పి అడిగారు. మనకు అక్కడ సాధ్యం కాలేదు. భవిష్యత్తులో ట్రాఫిక్ చూసుకున్నా, విద్యార్థులకి సౌకర్యం చూసుకున్నా, ఈ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం చూసుకున్నా, ఈ మండలంలో విశాలమైన ప్రాంతంలో పెట్టుకోవాలి. ఇక్కడ భూములు కూడా విలువైనటువంటి భూములే అయినా సరే ఇది శాశ్వతంగా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటటువంటి వ్యవస్థ, సంస్థ. ఒక వైద్య విద్యాలయానికి కావాల్సినటువంటి అన్నాంగులు ఉండాలంటే ఏరియా ఉండాలని చెప్పి కలెక్టర్ గారు